జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బేగం పశ్చిమ బెంగాల్ను పరిపాలించేటువంటి 15 సంవత్సరాలలో హిందువులకు ఒక్క నయ్యా పైసా కూడా విధించకుండా ముస్లింలకు అందరికి కూడా పెద్ద ఎత్తున నిధులను అయితే మంజూరు చేస్తా ఉన్నది. ముస్లింల దర్గాల నిర్మాణానికి, మసీదుల నిర్మాణానికి, మదర్సాలకు వేల కోట్ల రూపాయలను దారాదత్తం చేస్తా ఉన్నది. నిజానికి పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా హిందువుల ద్వారానే వస్తూ ఉంటుంది. హిందువులు పగలు రాత్రి అనేటటువంటి తేడా కూడా లేకుండా కష్టపడి పనిచేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ట్యాక్స్ కడతా ఉన్నారు. కానీ ఈ మమతా బేగం మాత్రం ఆ నిధులను తీసుకుపోయి ముస్లింలకు అందిస్తా ఉన్నింది. మమతా బేగం తన ఆఖరి బడ్జెట్లో అయితే కేవలం ముస్లింల అభ్యున్నతికి అంటూ 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ అదే సమయంలో బెంగాల్లో అభివృద్ధి పనులకు ఈ మమతా బేగం కేటాయించినటువంటి మొత్తం ఎంతో తెలిసినా వింటే ఆశ్చర్యపోతారు. బెంగాల్లో అభివృద్ధి పనులకు మమతా బేగం కేటాయించినటువంటి మొత్తం 210 కోట్ల రూపాయలు మాత్రమే. ఎంత? 210 కోట్ల రూపాయలు. కానీ కేవలం ముస్లింల అభ్యున్నతికే 6,000 కోట్ల రూపాయలు కేటాయించి చూడండి, పక్షపాతం అనేది ఏ స్థాయిలో ఉండదో. ఇది గాక మదర్సాలకు కేటాయింపులు అనేటివి వేరుగా ఉన్నాయి. అంత దారుణంగా ఈ మమతా బేగం తన ప్రభుత్వాన్ని అయితే నడిపించింది. కానీ దేవుడి దయ వలన మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడం, అలాగే భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం జరిగిపోయినాయి. ఇక మన హీరో అయినటువంటి సువేందు అధికారి గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను అయితే స్వీకరించారు. ఇక తాను బాధ్యతలను స్వీకరించిన తర్వాత సువేందు అధికారి గారు తన మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు. పశ్చిమ బెంగాల్లో నూతనంగా ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ లో సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు, అలాగే మదర్సా విద్యాశాఖకు కేటాయించేటువంటి నిధుల్లో 50% పైగా భారీ స్థాయిలో కోత అయితే విధించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి స్వపన్ దాస్ గుప్తా అసెంబ్లీలో 4.38 లక్షల కోట్ల విలువైనటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఇందులో ముస్లింల సంక్షేమం, అలాగే మదర్సాల కోసం కేటాయింపులను భారీగా తగ్గించినారు. అంటే మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా, అక్కడ అసలు చేసినటువంటి భారతీయ ముస్లింల కంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఎవరికి అందాలో వాళ్ళకే అందాలా, అందుకోసమే సగానికి సగం తగ్గించారు. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి తాత్కాలిక బడ్జెట్ లో మైనార్టీ వ్యవహారాలు, మదర్సాల విద్య కోసం ఏకంగా 5,713 కోట్ల రూపాయలు అయితే కేటాయించింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిధులను ఏకంగా 62% తగ్గించి కేవలం 2,165.42 కోట్లకు పరిమితం చేసింది. అంటే దాదాపుగా 3,548 కోట్ల నిధుల కోత అయితే పడిందనమాట. ఇకపోతే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి, విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి అయితే తెలిపినారు. మదర్సాలలో ఆధునిక విద్యా విధానాన్ని తీసుకురావడానికి, అలాగే పారదర్శకతను పెంచడానికి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం మదర్సాల సర్వేకి అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక జూలై కల్లా రానుండాది. మతపరమైనటువంటి పథకాల కంటే ఉమ్మడి అభివృద్ధి పథకాలపైనే ప్రభుత్వం దృష్టి పెడతానని చెప్పేసి స్పష్టం చేసింది. అంటే ఈ బడ్జెట్ ద్వారా మదర్సాల కంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ వంటి ఆధునిక విద్యను ప్రోత్సహించడం, మతపరమైనటువంటి ప్రత్యేక పథకాల కంటే రోడ్లు, ఉపాధి, పారిశ్రామిక వృద్ధి పైన బడ్జెట్ నిధులు కేటాయించడం, రాష్ట్రంలోనే మదర్సాల విద్యా ప్రమాణాలు, నిధుల వినియోగం పైన సమగ్ర సర్వేకు ఆదేశాలు జారీ చేయడం, గత ప్రభుత్వ కాలంలో మైనార్టీ నిధుల పంపిణీలో జరిగినటువంటి అవినీతిని అరికట్టడం, ముస్లిం సాంప్రదాయ విద్యాస్థానంలో కంప్యూటర్ శిక్షణ, వృత్తి విద్యా కోర్సును ప్రవేశపెట్టడం వంటివి చేశారనమాట. ఇకపోతే విద్యార్థులకు సాధారణ డిగ్రీలతో పాటు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడం చేయనుండారనమాట. అయితే తృణమూల్ కాంగ్రెస్, అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గతంలో 5,000 కోట్ల నుంచి 5,800 కోట్ల వరకు ఉండేటటువంటి బడ్జెట్ ను ఇంతలా తగ్గించడం మైనారిటీలను టార్గెట్ చేయమేనని, రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి 614 ప్రభుత్వ ఎయిడెడ్ మదర్సాలలో చదువుకుంటున్న దాదాపు 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థుల స్కాలర్షిప్లు, విద్యా సదుపాయాలు ఈ నిధుల కోత వల్ల దెబ్బతింటాయని ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మొసలు కన్నీళ్ళు అయితే కారుస్తున్నాయి. అందుకు కౌంటర్ గా బీజేపీ నాయకులు మాట్లాడుతా, గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం
కోసమే మైనార్టీలకు భారీగా నిధులు ఇచ్చిందని, తాము ఆ నిధులను తగ్గించి ఉత్తర బెంగాల్ ప్రాంతీయ అభివృద్ధికి అలాగే మౌలిక వస్తువులకు మళ్లించామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ మదర్సాలకు ఇచ్చేటటువంటి నిధులను మరింతగా తగ్గిస్తామని సువేందు అధికారి గారి బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. అది విషయం. అంటే ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ లాగా కమ్యూనిస్టు లాగా వాళ్ళ ఓట్ల కోసం అడ్డమైన గడ్డి తిని కకృతి పడి వాళ్ళకే సొమ్మంతా కూడా దోచిపెట్టరు. ఏది అవసరమో ఏది చేయాలో అదే చేస్తారు. ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం చేస్తాను కూడా అదే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను షేర్ చేయండి. అలాగే సువేందు అధికారి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.